ఈ మధ్య కాలంలో ఇట్లాంటి సినిమా అయితే తెలుగులో అయితే రాలేదు. ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూసి ఎంజాయ్ చేయొచ్చు. అంత మంచి సినిమా ఇది. ఒక ఫీల్ గుడ్ మూవీ. సింపుల్ గా ఈ సినిమా స్టోరీ చెప్పాలంటే ఇందులో హీరోకి మెలకన్ను ఉంటుంది. అయితే అందరూ మెలకన్ను ఉందని ఏడిపిస్తుండడంతో చిన్నప్పటి నుంచి అద్దాలు పెట్టుకుని తిరుగుతుంటాడు. అయితే ఇందులో హీరో ఒక రోజు హీరోయిన్ కి తన ప్రేమని వ్యక్తపరుస్తాడు. అయితే అతను పెట్టుకున్న కళ్ళద్దాలు తీసేసి ప్రేమను వ్యక్తపరచమనడంతో గొడవ జరిగి విడిపోతారు. అయితే ఆ తర్వాత ఏమైంది ఏంటి అనేది ఈ సినిమా చాలా అంటే చాలా బాగుంటుంది. మిస్ చేసుకోవాకండి. ఈ సినిమా పేరు వచ్చేసి శ్రీ చిదంబరం గారు. అలాగే ఒక సబ్స్క్రైబ్. ఇది ఒక సైన్స్ ఫిక్షన్ డ్రామా మూవీ. చాలా అంటే చాలా బాగుంది. తెలుగులో కూడా అవైలబుల్ గా ఉంది. సింపుల్ గా ఈ సినిమా స్టోరీ చెప్పాలంటే ఇందులో ఒక లేడీ తన కూతుర్ని చంపిన వాడిని టైం ట్రావెల్ చేసి వేరే వేరే డైమెన్షన్స్ లో అతన్ని పదే పదే చంపుతుంటుంది. అలా చేస్తున్నప్పుడు వేరే డైమెన్షన్ లో ఆమెకి ఒక అమ్మాయి పరిచయం అవుతుంది. అయితే ఆ అమ్మాయి ఎవరు ఆమె ఆ అమ్మాయి చివరికి ఏం చేశారు అనేది ఈ సినిమా చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ సినిమా పేరు వచ్చేసి రెడెక్స్. యూట్యూబ్ లో ఉండే ఈ హర్రర్ మలయాళం మూవీ చాలా అంటే చాలా బాగుంటుంది. తెలుగులో కూడా అవైలబుల్ గా ఉంది. ఇందులో టోవినో థామస్ హీరోగా నటించాడు. చివరిలో ట్విస్ట్ అయితే మామూలుగా ఉండదు. సింపుల్ గా ఈ సినిమా స్టోరీ చెప్పాలంటే ఇందులో టోవినో థామస్ ఒక రచయిత. అయితే ఇందులో ఉండే హీరో ఒక ఇల్లుని అద్దె తీసుకుంటాడు. అయితే ఆ ఇంట్లో ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుని చనిపోయి ఆత్మగా తిరుగుతుందని ఆ చుట్టుపక్కలకి ఎవరూ రారు. అయితే ఆ అమ్మాయి ఎందుకు సూసైడ్ చేసుకుని చనిపోయింది, చివరగా టోవినో థామస్ ఏమయ్యాడు అనేది ఈ సినిమా చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ సినిమా పేరు వచ్చేసి భార్గవి మహాలు. మీరు ఈ సినిమా చూశాక ఒకటే అంటారు, ఇంకా ఇట్లాంటి గేమ్స్ ఈ రోజుల్లో కూడా ఆడుతున్నారా అని. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. తెలుగులో కూడా అవైలబుల్ గా ఉంది. ఇది ఒక ఏ రేటెడ్ మూవీ. సింపుల్ గా ఈ సినిమా స్టోరీ చెప్పాలంటే ఒక దేశ ఆర్మీ ఆ దేశంలోని వేరు వేరు ప్రాంతాల నుంచి ఒక 50 మంది టీనేజర్స్ ని సెలెక్ట్ చేసి నడుచుకుంటూ వెళ్లి ఒక గేమ్ పెడతారు. అయితే చివరిగా ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి పెద్ద బహుమతి ఇస్తారు. నడవలేక ఎవరైతే ఆగిపోతారో వాళ్ళందరినీ చంపేస్తుంటారు. అయితే ఆ తర్వాత ఎవరు గెలిచారు ఏంటి అనేది ఈ సినిమా చాలా అంటే చాలా బాగుంది. ఈ సినిమా పేరు వచ్చేసి ద లాంగ్ వాక్. ఈ ఇంగ్లీష్ వాళ్ళు ద గ్రేట్ డిటెక్టివ్ గా భావించబడే షెర్లాక్ హోమ్ జీవితాధారంగా ఈ వెబ్ సిరీస్ తెరకెక్కించారు. చాలా అంటే చాలా బాగుంటుంది. తెలుగులో కూడా అవైలబుల్ గా ఉంది. సింపుల్ గా ఈ వెబ్ సిరీస్ స్టోరీ చెప్పాలంటే తను ఎంగేజ్ లో ఉన్నప్పుడు ఒక మర్డర్ కేసు తన మీద పడుతుంది. అయితే ఆ మర్డర్ తను చేయలేదని నిరూపించుకోవాలని జైలు నుంచి తప్పించుకొని తనే డిటెక్టివ్ గా మారుతాడు. అయితే ఆ తర్వాత ఏమైంది ఏంటి అనేది ఉంటుంది ఈ వెబ్ సిరీస్. చాలా అంటే చాలా బాగుంది. మామూలు ట్విస్టులు ఉండవు. ఈ వెబ్ సిరీస్ నేమ్ వచ్చేసి యంగ్ షెర్లాక్. అలాగే ఒక సబ్స్క్రైబ్ కొని వెళ్ళండి గాయస్. ఈ సినిమా చాలా బాగుంటుంది. తెలుగులో కూడా అవైలబుల్ గా ఉంది. సింపుల్ గా ఈ సినిమా స్టోరీ చెప్పాలంటే ఇందులో ఒక మతి స్థిమితం లేని ఒక చిన్న పాప ఉంటుంది. ఇందులో హీరో వచ్చేసి ఆ పాపకి మామ. అయితే ఒక రోజు హీరోకి రోడ్డు మీద ఒక కుక్క పిల్ల కనిపిస్తుంది. అయితే ఆ కుక్క పిల్లని తెచ్చి ఆ పాపకి ఇస్తాడు. ఆ కుక్క పిల్ల వల్ల ఆ పాప చాలా హ్యాపీగా ఉంటుంది. అయితే ఒక రోజు ఆ కుక్క పిల్లని ఎవరో కిడ్నాప్ చేస్తారు. అయితే వాళ్ళ మామ ఆ కుక్క పిల్లని ఆ పాప దగ్గర చేర్చేందుకు ఏమి చేశాడు ఏంటి అనేది ఈ సినిమా చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ సినిమా పేరు వచ్చేసి లక్కీ. ఈ సినిమా మామూలుగా లేదు. చాలా అంటే చాలా బాగుంది. తెలుగులో కూడా అవైలబుల్ గా ఉంది. మిమ్మల్ని ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. సింపుల్ గా ఈ సినిమా స్టోరీ చెప్పాలంటే ఒక ఏఐ కంపెనీ హ్యూమన్ ఏఐ ని క్రియేట్ చేస్తుంది. అయితే ఆ కంపెనీ కంటే ఇంకా అడ్వాన్స్ గా ఇంకొక కంపెనీ ఇంకొక కొత్త ఆవిష్కరణని సృష్టించుంటుంది. అయితే ఆ అడ్వాన్స్డ్ ఏఐ ని దొంగిలించడానికి దాన్ని దొంగిలించదమ్మని ఇంకో కంపెనీ మీదకి ఆ హ్యూమన్ ఏఐ ని పంపిస్తారు. అయితే ఆ తర్వాత ఏమైంది ఏంటి అనేది ఈ సినిమా చాలా అంటే చాలా బాగుంది. మిస్ కాకండి. ఈ సినిమా పేరు వచ్చేసి రోన్ యారిస్. సినిమా చిన్నదే కానీ సాంగ్స్ ఉంటాయి, మామూలుగా ఉండవు. ముఖ్యంగా ఇందులో బ్రేకప్ సాంగ్ ఉంటుంది, మామూలుగా ఉండదు. వింటూ ఉంటే ఇంకా వినాలి అనిపిస్తుంది. ఈ సినిమాలో చివరిలో అయితే మీరు సున్నిత మనస్కులు అయితే మాత్రం ఏడ్ చేస్తారు. అలా ఉంటుంది క్లైమాక్స్. ఇంకా స్టోరీ విషయానికి వచ్చేస్తే మాత్రం స్టోరీ కూడా చాలా బాగుంటుంది. సింపుల్ గా ఈ సినిమా స్టోరీ చెప్పాలంటే స్టోరీ మొత్తం ఆస్ట్రేలియాలో జరుగుతుంది. ఇందులో హీరోకి కొత్తగా ఆస్ట్రేలియా వెళ్లిన హీరోయిన్ పరిచయం అవుతుంది. ఆ తర్వాత ఆ పరిచయం ప్రేమగా మారుతుంది. అయితే కొన్ని కారణాల వల్ల హీరోయిన్ వదిలేసి వెళ్ళిపోతాడు. అందుకు హీరోయిన్ ఏం చేసింది ఏంటి అనేది ఈ సినిమా చాలా బాగుంటుంది. మిస్ కాకండి. ఈ సినిమా పేరు వచ్చేసి అమృతరామం. అలాగే ఒక సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి గాయస్.